ఓం నమో వెంకటేశాయ. తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో వెంకటాద్రి నిలయం, దీనినే పీఏసీ 5 అని కూడా చెప్తుంటారు. ఈ పీఏసీ 5 ఎక్కడుంది? ఎలా వెళ్ళాలి? అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? అందులో వసతి పొందాలంటే రూల్స్ ఏంటి? ఎన్ని రోజులు ఉండొచ్చు? ఈ వెంకటాద్రి నిలయం దగ్గరలో ఏమేమున్నాయి? అనే విషయాలు మొత్తం క్లియర్‌గా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి ఈ వీడియో అవసరం అనిపిస్తే షేర్ చేయండి. మన తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా ఈ వీడియోలో చూస్తున్నది ఎంట్రన్స్. చూసారు గదా! చాలా పెద్ద బిల్డింగ్ ఇది. వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తే చెప్పుల స్టాండ్ ఉంటుంది. చెప్పులు స్టాండ్‌లోనే బయట వదిలి వెళ్ళాలి. లోపలికి వేసుకొని వెళ్ళనివ్వరు. ఇంకా ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో అన్నప్రసాదం ఉంటుంది. లెఫ్ట్‌లో లిఫ్ట్ పక్కన చూస్తున్నారు కదా! ఈ లిఫ్ట్ పక్కన అన్నప్రసాదం ఉంటుంది. ఇంకా ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఇక్కడ అన్నప్రసాదం వడ్డిస్తారు. టిఫిన్ అయితే ఉండదు. మన మాతృశ్రీ లింగమాంబ అన్నప్రసాదం లాగా టిఫిన్ అయితే పెట్టరు గానీ, ఉదయం 10 గంటల నుండి సాంబార్ అన్నము, మజ్జిగన్నం అయితే రాత్రి వరకు పెడతారు. ఏదైనా మెడికల్ అవసరాలుంటే ఫార్మసీ కూడా ఇదే ఫ్లోర్‌లో ఉంటుంది. ఇదంతా చూపిచ్చింది ఫస్ట్ మనం వెళ్ళగానే ఉండే ఫ్లోర్ అన్నమాట. ఈ అన్నప్రసాదం, ఈ ఫార్మసీ ఇవన్నీ. ఇంకా ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్తే ఇక్కడ లాకర్స్ అలాట్‌మెంట్ కౌంటర్స్ ఉంటాయి. చాలా ఉంటాయి. ఎంత ఎక్కువ మందున్నా కూడా అన్ని కౌంటర్స్ ఓపెన్ చేసి ఇస్తూ ఉంటారు. భక్తుల రద్దీని బట్టి. అయితే మనకి లాకర్ కావాలంటే లైన్‌లో నిలబడి మొబైల్ నంబర్, ఆధార్ నంబర్‌తో ఒక లాకర్ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఈ లాకర్ వచ్చేసి 24 అవర్స్‌కి మాత్రమే ఇస్తారు. ఎక్స్‌టెండ్ చెయ్యరు. ఇక ఒకసారి ఒక మొబైల్ నంబర్, ఆధార్ నంబర్‌తో మనకొక లాకర్ ఇస్తే, ఇంకా మళ్ళీ 30 రోజుల వరకు మళ్ళీ ఆ నంబర్‌తో మళ్ళీ ఇంకొక లాకర్ అయితే బుక్ అవ్వదనమాట. కాబట్టి 30 డేస్ గ్యాప్ తర్వాతే మనం తీసుకోగలుగుతాం. సేమ్ మొబైల్ నంబర్, ఆధార్ నంబర్‌తో. ఇది గుర్తుపెట్టుకోండి భక్తులు. ఇంకా ఇక్కడుండే ఫెసిలిటీస్ గురించి చెప్పుకుంటే కళ్యాణకట్ట కూడా ఇక్కడే ఉంటుంది. మనం టెంపుల్ దగ్గర ఉండే కళ్యాణకట్టకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా కళ్యాణకట్ట ఉంటుంది. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. టోకెన్ తీసుకొని దాని ప్రకారం వారి దగ్గర మనం తలనీలాలు ఇచ్చేయొచ్చు. అంటే గుండు చేయించుకోవచ్చు. ఇంకా సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ ఇలా అన్ని హాల్సే ఉంటాయి. సెకండ్, థర్డ్, ఫోర్త్ అన్ని ఫ్లోర్స్‌లో అన్ని లాకర్స్ హాల్స్ ఉంటాయి. అన్ని లాకర్స్ హాల్స్ ఉండే రూమ్స్ పెద్ద పెద్దవి ఉంటాయి. ఏ హాల్‌లో ఏ నంబర్‌తో మనకి లాకర్ వస్తుందో ఆ హాల్‌లో మాత్రమే ఆ అలాట్ చేసిన హాల్‌లో మాత్రమే మనకి లాకర్ ఇస్తారనమాట. ఏ హాల్‌లో అంటే ఆ హాల్‌లో వెళ్ళడానికి కూడా ఉండదు. మనకు సపోజ్ హాల్ నంబర్ 8లో మీకు 1, 2, 3, 4 అనే నంబర్ లాకర్ వస్తే హాల్ నంబర్ 8కే వెళ్ళి అక్కడ బయట వాళ్ళు ఉంటారు. లాకర్ కీస్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళ దగ్గరికెళ్ళి మనము మన అలాట్‌మెంట్ స్లిప్ చూపిస్తే వాళ్ళు మనకి లాకర్ కీస్ ఇస్తారు. అవసరం అనుకుంటే ఒక మ్యాట్, రగ్ కూడా తీసుకోవచ్చు. ఫ్రీగానే చార్జ్ అయితే చేయరు. మనం రిటర్న్ మళ్ళీ లాకర్ కీస్ ఇచ్చేప్పుడు మనం తీసుకున్న మ్యాట్ కానీ, రగ్ కానీ మళ్ళీ వాళ్ళకి అప్పజెప్పాల్సుంటుంది. ఇంకా ఏ ఫ్లోర్‌కి ఆ ఫ్లోర్, ఏ హాల్‌కి ఆ హాల్ దగ్గర వాష్‌రూమ్స్ కానీ, స్నానాల గదులు గానీ స్త్రీలకు, పురుషులకు వేరు వేరుగా చాలా నీట్‌గా 24 అవర్స్ హాట్ వాటర్ ఫెసిలిటీస్‌తో ఉంటాయి. ఇవి కూడా భక్తులు ఎంతమంది వచ్చినా వెయిటింగ్ ఉండనంత ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి స్నానాలకి, దేనికి ఆలస్యం అవ్వకుండా ఉంటుంది. స్త్రీలకు డ్రెస్సింగ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. వాష్‌రూమ్స్ దగ్గర ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దానికి కానీ ఎక్కడైనా. ఇంకా ఏవైనా క్లోత్స్ వాష్ చేసుకుంటే కూడా ఫిఫ్త్ ఫ్లోర్ పైన కంప్లీట్‌గా టెర్రస్ ఉంటుంది. అక్కడ రోప్స్ అవి కట్టి ఉంటాయి. అక్కడ కూడా ఆరేసుకోవడానికి చక్కగా అరేంజ్‌మెంట్స్ చేసి ఉన్నాయి. అక్కడికి వెళ్లి కూడా ఆరేసుకోవచ్చు. బట్టలవి ఏమైనా వాష్ చేసుకున్నా కూడా. అండ్ పైన టెర్రస్ చూడడానికి కూడా చాలా బావుంటుంది. చుట్టూ కొండలు, చల్లటి గాలి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అక్కడ కాస్త సమయం కూడా మీరు స్పెండ్ చేయాలనుకుంటే ఉండొచ్చు అక్కడ కూడా. ఏం రిస్ట్రిక్ట్ చెయ్యరు. రాకూడదని అలా అని ఏమి రిస్ట్రిక్ట్ చెయ్యరు. ఉండొచ్చు కాసేపు టెర్రస్ పైన కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం అడుగుతున్నారు. ఈ పీఏసీ 5లో ఉండాలంటే లాకర్స్ తీసుకునే ఉండాలా?
అంటే మాకు లాకర్ తీసుకునే అవసరం లేదు. మామూలుగా వెళ్లి హాల్‌లో ఉండి వాష్‌రూమ్స్ యూజ్ చేసుకొని, కళ్యాణకట్టలో గుండు చేయించుకొని, ఫ్రెష్ అయ్యి, అన్నప్రసాదం తిని దర్శనానికి వెళ్ళొచ్చా అంటే, వెళ్ళొచ్చండి. లాకర్స్ కంపల్సరీ తీసుకోవాలని ఏం లేదు. మీకు లాకర్స్ తీసుకోకపోయినా స్టే చేయొచ్చక్కడ. ఏమైనా వాల్యుయబుల్స్ ఉన్నాయి మీ దగ్గర, లగేజ్ పెట్టుకొని తిరగలేము అంటే, లాకర్ తీసుకొని అందులో లగేజ్ పెట్టేసి మీ పని మీరు చూసుకోవచ్చు. 24 గంటల వరకైతే ఆ లాకర్ ఇస్తారు. బట్ మీకు ఓన్లీ ఫ్రెష్ అవ్వడానికి కళ్యాణకట్టలో గుండు చేయించుకొని ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళేటట్టయితే కూడా మీరు లాకర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లాకర్ తీసుకున్న వాళ్ళే ఉండాలని కూడా రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఇంకా ఈ పీఎస్‌సీ 5 అనేది ఎక్కడ ఉంది అనేది గనుక చూసుకుంటే, మనం తిరుపతి నుండి తిరుమలకి కొండపైకి వెళ్ళిన తర్వాత ఒక బస్ స్టాండ్ ఉంటుంది కదా! బాలాజీ బస్ స్టాండ్ అంటారు. దాని నుండి ఒక 500 మీటర్స్‌లో ఉంది. నడిచి వెళ్ళవచ్చు. షాపింగ్ కాంప్లెక్స్‌లో ముందు నుంచి నడిచి వెళ్తే వస్తుంది. సీఆర్‌ఓ ఆఫీస్‌కి కూడా పక్కనే ఒక చిన్న రోప్ ఉంటుంది. అక్కడి నుండి డైరెక్ట్‌గా డౌన్‌కి వెళ్తే మీకు ఈ వెంకటాద్రి నిలయం కాంప్లెక్స్ వస్తుంది. అక్కడ ఎవరినైనా అడిగినా కూడా చెప్తారు. చాలా పెద్ద బిల్డింగ్ కదా! ఎవరికైనా తెలిసే ఉంటుంది. అయితే ఇది టెంపుల్‌కి మాత్రం 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కానీ వెళ్ళడానికి ఎలాగో టీటీడీ వారి ఫ్రీ బసెస్, ప్రైవేట్ క్యాబ్స్ ఎన్నో ఉన్నాయి కాబట్టి దర్శనానికి వెళ్ళాలనుకున్నా, ఇంకా వేరే ఏమైనా తిరుమలలో ప్లేసెస్ చూడాలనుకున్నా మీకు క్యాబ్స్ ఉంటాయి బయటకొస్తే. ఇలా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. అన్ని రకాలుగా మీకు కంఫర్ట్‌గానే ఉంటుంది. ఇంకా బయట కూడా ఫుడ్ అన్నప్రసాదంలోనే తినాలా? బయట వేరే షాప్స్, వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఫుడ్‌కి చాలా ఆప్షన్స్ ఉంటాయి బయట. షాప్స్, హోటల్స్ ఉంటాయి. ఫుడ్ కాదు ఏదైనా టికెట్ ప్రింటౌట్స్ కావాలన్నా జిరాక్స్ షాప్‌లు, అలాగే సోప్స్, షాంపూ, పేస్ట్ ఇలాంటి నార్మల్‌గా బేసిక్ వస్తువులు దొరికే షాప్స్ కూడా చాలా ఉన్నాయి. మీకు రూమ్ దొరక్కపోయినా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఈ వెంకటాద్రి నిలయంలో. స్టే చేయడానికి ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు మీకు. ఇంకొక విషయం, మీరు సింగిల్‌గా వెళ్ళినా కూడా మీకు లాకర్ అలాట్ చేయడం జరుగుతుంది. మీరెప్పుడైనా ఒకసారి వెళ్లారంటే రూమ్ లేకపోయినా ఇక్కడ ఉండొచ్చు అనే కాన్ఫిడెన్స్ మీకు కూడా ఉంటుంది. కాబట్టి ఇక మీదట తిరుమలలో రూమ్ దొరకనప్పుడు, రష్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పీఎస్‌సీ 5లో స్టే చేయండి. ఏ ఇబ్బంది ఉండదు మీకు. ఇంకా ఇదండి పీఎస్‌సీ 5 వెంకటాద్రి నిలయం గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఎవరికైనా అవసరం అనిపిస్తే. అలాగే మన ఛానల్ తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.